For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందామండి. డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ పెరగడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటామండి. అంటే రక్తంలో గ్లూకోజ్ శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది బ్లడ్లో. కాబట్టి దీన్ని మనము దేనివల్ల వస్తుంది షుగరు మేజర్గా తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో 100లో 80% మందికి షుగర్ వస్తుందండి. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే డయాబెటీస్ 50 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసున్న వాళ్ళలోనే షుగర్ చూసేవాళ్ళమండి. కానీ ఈ మధ్యకాలంలో 35, 30, 25 సంవత్సరాల వయసున్న వాళ్ళలో కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు ఎక్కువ ఆలోచనలు, అంటే టెన్షన్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటామండి. ఎక్కువ టెన్షన్ వల్ల కానీ, వాళ్ళు పడే స్ట్రెస్ వల్ల కానీ, కొందరికి ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల కానీ, ఇలా కొంతమందికి వృత్తిపరంగా ఉన్న టెన్షన్స్ వల్ల కానీ, ఈ రకమైన టెన్షన్ స్ట్రెస్ వల్లనే డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే వంశపారంపర్యంగా ఉందా అంటే అది చాలా తక్కువ పర్సెంటేజెస్ అండి. మనకు 5 నుంచి 10% వరకు వంశపారంపర్యంగా చెప్పచ్చు. కానీ మేజర్ రీజన్ ఏంటి అంటే టెన్షన్ స్ట్రెస్ అని చెప్పాలండి. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్టైల్, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి కొందరు వెయిట్ పెరుగుతుంటారు. ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ పెరిగి ఉన్న వాళ్ళలో, కొవ్వు ఎక్కువగా మన స్టమక్ చుట్టూ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళలో, అలాంటి వాళ్ళలో కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఎక్కువ మన కార్బోహైడ్రేట్స్ కానీ, ఎక్కువ స్వీట్స్ అలాంటివి కాకుండా ఎక్కువ కొంచెం టెన్షన్ స్ట్రెస్ ఎక్కువగా పడే వాళ్ళలోనే ఈ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వీటికి ఏంటంటే మనకు టైప్ 1, టైప్ 2 డయాబెటీస్గా మనము చూస్తాము. టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 2 వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటాము. అంటే మనము టైప్ 2 డయాబెటీస్ని మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి. అంటే చాలామంది అంటారు, పేషెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతారండి, సార్ షుగర్ వ్యాధికి మనకు క్యూర్ లేదు కదా, దీనికి మందు లేదు కదా సార్, మనం లైఫ్ లాంగ్ వాడాలి కదా షుగరు, మరి దీనికి మీరు ఎలా క్యూర్ చేస్తారు అని అడుగుతుంటారండి. అంటే మనం టైప్ 1 డయాబెటీస్కి క్యూర్ లేదండి, అని కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం. కానీ టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. అంటే రీసెంట్గా వచ్చిన వాళ్ళకి చెప్పేదామండి. రీసెంట్గా వచ్చిన వాళ్ళకు షుగర్ అటాక్ అయిందనుకోండి, వాళ్ళకి కానీ ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ట్యాబ్లెట్లు మాత్రమే వాడుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి కానీ మనము రివర్స్ చేయొచ్చు షుగర్ని. ఎలా అంటే వాళ్ళు డైట్ పాటించుకుంటూ మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా, అంటే వాళ్ళ యొక్క ఫార్ములాస్ ఉంటాయండి. మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన హోమియోపతిలో కొన్ని రకాల ఫార్ములాస్ మనం పెడతాము. దానివల్ల వాళ్ళకు షుగర్ అనేది పర్మనెంట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మేజర్గా ఏంటి అంటే మనకు షుగర్ చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి రావడానికి గల కారణాలు ఏంటనేది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు దేని వల్ల వచ్చింది, దేనికి వాళ్ళు ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడ్డారు. అంటే కొంతమంది పేషెంట్లు ఏంటంటే ఎవరన్నా వాళ్ళకు దగ్గర ఉన్న వాళ్ళు చనిపోవడం వల్ల దానివల్ల ఎక్కువ డిప్రెషన్కి పోతుంటారు. దానివల్ల కానీ కొంతమంది ఎక్కువ ఫైనాన్షియల్గా కొంతమంది లాస్ అయిపోతారు, దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు. దానివల్ల కానీ కొంతమంది ఫ్యామిలీలో ప్రతిసారి గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో కానీ ఇట్లా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆ కారణాలను మనం తెలుసుకుంటామండి. ఆ కారణాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగానే మనము మందు ఇచ్చినట్లయితే వాళ్ళకు షుగర్ అనేది 100% క్యూర్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్లో మనం 100% చూడొచ్చండి క్యూర్ అయిన కేసెస్, రివర్స్ అయిపోతాయండి. అంటే మనము లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదు. అంటే ఇప్పుడు ఇన్సులిన్ వాడుతుంటారు కదండి, ఇంజెక్షన్స్ వాడుతున్న వాళ్ళకు కంట్రోల్ చేయొచ్చు, క్యూర్ అని చెప్పలేము వాళ్ళకు. కానీ టైప్ 2 డయాబెటీస్ మాత్రం 100% మనం క్యూర్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే మనం కొంచెం డైట్ పాటించుకుంటూ ఉండాలి. వాళ్ళు డైట్ అంటే ఎక్కువ విపరీతమైన డైట్ ఉండదండి హోమియోపతిలో. మనం ఓన్లీ కామన్ డైట్ చెప్తాము. ఏంటంటే వాళ్ళ షుగర్, స్వీట్స్ అనేది అవాయిడ్ చేయమంటాము పూర్తిగా. అలాగే రైస్ అనేది తగ్గించమంటామండి. రైస్ మధ్యాహ్నం పూట కొంచెం రైస్ తీసుకున్నా పర్లేదు, నైట్ టైంలలో రైస్ తీసుకోవద్దు. ఏదైనా 2 పుల్కా కానీ, లేకుంటే మామూలుగా మనకు చపాతీ కానీ, లేకుంటే ఓట్స్ కానీ, అలాంటి మామూలుగా ఏ టిఫిన్స్ అయినా లైట్గా తీసుకోవచ్చండి. రైస్ అసలు తీసుకోవద్దు. రైస్లో ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఇమ్మీడియట్గా మనకు షుగర్ రూపంలో వెళ్ళిపోతుందండి. కాబట్టి మనకు ఇమ్మీడియట్గా షుగర్ పెరుగుతుంది దానివల్ల. కాబట్టి రైస్ తగ్గించమంటాం. కొంతమంది ఏం చేస్తుంటే బ్రౌన్ రైస్ తింటున్నామంట. బ్రౌన్ రైస్ కూడా హెల్త్కి మంచిదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం డైట్ పాటించుకుంటూ మన హోమియోపతి మెడిసిన్ మీరు సపోర్ట్ తీసుకుంటే కనుక మీకు 100% క్యూర్ అవుతుంది. నమస్కారం.